పల్నాడులో బగ్గుమన్న పాత కక్షలు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య. పల్నాడు జిల్లాలో మరోసారి పాత కక్షలు రక్తపాతానికి దారితీశాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఒక గ్రామం రాజకీయ వైషమ్యాలకు వేదికగా మారింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర దుమారం రేపుతోంది. ఒకే గ్రామంలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురవడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. గ్రామ శివారులోని బొడ్రాయి సమీపంలో ఒకరిని, అదే అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణంలోని వాటర్ ప్లాంట్ దగ్గర మరొకరిని హత్య చేసిన ఘటన స్థానికులను భయోందరణకు గురిచేసింది. ఉదయం మొదలైన ఈ ఘటనలు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పాయి. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతులిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్తలుగా గుర్తించారు. గత కొంతకాలంగా గ్రామంలో కొనసాగుతున్న రాజకీయ విభేదాలు, పాత శత్రుత్వాలే ఈ హత్యలకు కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గ్రామంలో ఉద్రిక్తతలు పెరిగినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు బలగాలను మోహరించారు. గ్రామంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ హత్యేనని, అధికార పార్టీకి చెందిన నేతల ప్రోత్సాహంతోనే ఈ దారుణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు గ్రామానికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. పాత గొడవలేనా, రాజకీయ ప్రేరణ ఉందా, లేక వ్యక్తిగత విభేదాలా అన్న అంశాలపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో పల్నాడు జిల్లా మరోసారి హింసాత్మక రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ ఈ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం ఉండటంతో ప్రజల్లో భయం నెలకొంది. రాజకీయ విభేదాలు చివరకు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ వారికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో మహిళలు, వృద్ధులు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేస్తుందని చెబుతుంది. పోలీసులు ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం 144 సెక్షన్లు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు గుంపులుగా చేరకుండా ఆంక్షలు విధించారు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక విషయం స్పష్టం చేస్తోంది. రాజకీయ విభేదాలు ఎంతున్నా హింసకు మాత్రం ఎలాంటి న్యాయం ఉండదు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం హత్యలు కాదు, చర్చలు కావాలి. పల్నాడు ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. తమ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారాలని ఆశిస్తున్నారు. రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని, యువతను హింస వైపు నడిపించవద్దని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసులో నిజాలు త్వరగా బయటకు రావాలి. దోషులు ఎవరో తేలాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయి. పల్నాడులో నెలకొన్న పరిస్థితిపై మేము ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం. ఇలాంటి కీలక అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి.